దేశంలో చాలా మందికి సొంత ఇల్లు లేక అద్దె ఇళ్లపై ఆధారపడాల్సి వస్తోంది. ముఖ్యంగా పట్టణ ప్రాంతాల్లో మంచి అద్దె ఇల్లు దొరకడం ఒక సవాలైతే అద్దె చెల్లింపు మరో సమస్య. జీతం సమయానికి రాకపోవడం, ఊహించని ఖర్చులు వంటివి ఆర్థిక ఇబ్బందులను తెచ్చిపెడతాయి. ఇలాంటి సమయాల్లో చాలా మంది క్రెడిట్ కార్డుల ద్వారా అద్దె చెల్లిస్తున్నారు. అయితే ఈ చెల్లింపు విధానంలో లాభాలతో పాటు కొన్ని నష్టాలు కూడా ఉన్నాయి. క్రెడిట్ కార్డుతో అద్దె చెల్లించడం వల్ల రివార్డ్ పాయింట్లు, క్యాష్ బ్యాక్లు లభిస్తాయి. ఉదాహరణకు నెలకు 30,000 అద్దె చెల్లిస్తే 1% క్యాష్ బ్యాక్ రూపంలో 300 వరకు ఆదా అవుతుంది. ఇక 25 నుంచి 50 రోజుల వడ్డీ రహిత గడువు క్రెడిట్ కార్డుకు చెందిన బ్యాంకుకు ఆ మొత్తాన్ని చెల్లించే అవకాశం ఇస్తుంది. తాత్కాలిక ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నవారికి ఇది ఊరట. క్రమం తప్పకుండా బకాయిలు చెల్లిస్తే క్రెడిట్ స్కోర్ పెరిగి భవిష్యత్తులో రుణాలు సులభంగా పొందే అవకాశం ఉంటుంది. డిజిటల్ చెల్లింపుల వల్ల రికార్డులు భద్రంగా ఉండి ఇంటి యజమాని లేదా పన్ను అధికారులతో సమస్యలు వచ్చినప్పుడు సాక్ష్యంగా ఉపయోగపడతాయి. క్రెడిట్ కార్డు చెల్లింపులపై బ్యాంకులు 1 నుండి 2% ఫీజు వసూలు చేస్తాయి. 30,000 అద్దెపై 1.5% ఫీజు అయితే 375 వరకు పోతుంది. ఇది క్యాష్ బ్యాక్ కంటే ఎక్కువ కావచ్చు. డిజిటల్ రికార్డుల వల్ల ఐటీ రిటర్న్స్లలో ఆదాయం, అద్దె మధ్య అసమానతలు ఉంటే ఐటీ శాఖ సమస్యలు తెచ్చిపెడుతుంది. చాలామంది ఇళ్ల యజమానులు క్రెడిట్ కార్డు చెల్లింపులను అంగీకరించారు. నగదు లేదా బ్యాంక్ ట్రాన్స్ఫర్ను ఇష్టపడతారు. గడువులోగా బకాయిలు చెల్లించకపోతే వడ్డీతో అప్పుల ఊబిలో చిక్కుకునే ప్రమాదం ఉంది. క్రెడిట్ కార్డుతో అద్దె చెల్లించడం రివార్డులు, సౌలభ్యం అందించినప్పటికీ ఫీజులు, ట్యాక్స్ సమస్యలు, యజమాని అంగీకారం లేకపోవడం, అప్పుల భారం వంటి సవాళ్లు ఉన్నాయి. రివార్డుల కంటే ఫీజులు ఎక్కువగా ఉంటే ఈ విధానం నష్టదాయకం కావచ్చు. కాబట్టి లాభ నష్టాలను బేరీజు వేసుకుని నిర్ణయం తీసుకుంటే మంచిది.